హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారండి? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య రుచి వంటల వ్లాగ్స్. అలాగే వీడియోస్ పెట్టట్లేదు ఏంటి కుకింగ్ ఛానల్స్ అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అయితే కొంచెం ఈ మధ్య బిజీగా ఉండి కొంచెం హడావుడిలో ఉండి నేను వీడియోస్ పెట్టట్లేదు. ఈ ఫొటోస్ అయితే నా బర్త్డే అండి 27. ఆ వేళ పెడదాం వీడియో షార్ట్ లాగా అనుకున్నాను, కుదరలేదండి. ఇదిగోండి మా తోటకోళ్ళు పిల్లలరుగా వచ్చారు, సరదాగా గడిచింది. అలాగే మేము మా రెండో తోటకోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. చిన్న ఫంక్షన్ జరిగింది, మెచ్యూర్ అయిందని మా పాప. అలాగే ఇంకా హడావుడిలో ఉండి మేము ఆ 7 రోజులు కూడా ఇంకా అక్కడే ఉండిపోయామండి. ఇంకా అక్కడే ఉండిపోయి సరదాగా గడిచింది. ఇదిగోండి మా మద్ది గారు, ఈ డోర్ దగ్గర ఉన్న ఆయన అయితే వాళ్ళ బామ్మద్ది. ఇదిగోండి మా మావయ్య గారు, మా రెండో తోటకోళ్ళండి. నా పక్క నుంచి ఉన్న ఆవిడేమో మా చిన్న తోటకోళ్ళండి. ఈవిడ మా అత్తయ్య గారు. అందరినీ మా అత్తయ్య గారి తరపున ఈ వీడియోలోనే పరిచయం చేస్తున్నాను కదండి మీకు. ఇదిగోండి మా తోటకోళ్ళ వాళ్ళ అమ్మగారు, రెండో తోటకోళ్ళ వాళ్ళ అమ్మగారు. అందరూ కూడా సరదాగా గడిచిందండి. ఇదిగోండి మా చిన్న తోటకోళ్ళ పక్కన అయితే ఉన్నది, మా ఇంట్లో ఉంటారు పావని గారు వాళ్ళ అమ్మాయిని. ఇదిగోండి ఈయనేమో మా చిన్న మద్ది గారండి. ఇదిగోండి తన పేరు కూడా లావణ్యయే. మా మామయ్య గారి పక్కన ఉన్న అమ్మాయి వైజాగ్ అండి వాళ్ళది. ఇదిగోండి రెండో రోజు వాళ్ళ అమ్మమ్మ గారు పెట్టారండి. ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ గారు పెడతారు, మూకుట్లో అన్నం అంటారు కదండి పాపకి. అలాగే ఇంట్లో వాళ్ళందరికీ భోజనం పెట్టి స్వీట్లన్నీ కూడా బూర్లు, స్వీట్లు, పాల తాలికలు పంచిపెట్టుకుంటారు. పాల ముంజులు వేశారండి, పాల ముంజులు, పాల తాలికలు. అలాగే స్వీట్లేమో వాళ్ళ పెద్దమ్మ గారండి, అదే మా తోటకోళ్ళు వాళ్ళ అక్క వాళ్ళు పెట్టారు. ఇలాగ మూకుట్లో పెట్టి ఇలా పెట్టాలంటండి. ఇలా స్వీట్లన్నీ కూడా ఇలా పెట్టారు. నేనైతే నీట్గా తీసానండి వీడియో అన్నీ కూడా. మా పాపను నేను పెట్టేటప్పుడు, భోజనం పెట్టేటప్పుడు వీడియో తీయంటే అసలు సరిగ్గా తీయలేదు. నాకైతే వీడియో తీయడానికి కూడా కుదరలేదండి. ఇదిగోండి పాల ముంజులు, పాల తాలికలు, మైసూర్ పాకం, అలాగే చందమామలు అంటారు, అలాగే మడత కాజా. అలాగే మా చిన్న మద్ది గారు కూడా మడత కాజా, అలాగే మిఠా ఉండ్లో కూడా పెట్టారండి. ఇదిగోండి మా తోటకోళ్ళు వాళ్ళ అక్క వాళ్ళు సిగ్గుపడుతున్నారు, వీడియో అంటే ఇబ్బంది పెట్టలేదు. ఇదిగోండి మా అత్తయ్య గారు అయితే మా అబ్బాయి పిలువు వస్తాడు భోజనం, అప్పటికే లేట్ అయిపోయింది. ఇదిగో మా చిన్న తోటకోళ్ళండి పావని, తనేమో మా చిన్న అత్తయ్య గారి కోడలు మాధురి. ఇదిగోండి మేమందరం కూడా పాప దగ్గరే ఉన్నాం. సరదాగా గడిచిందండి ఆ 7 రోజులు కూడా. పాపం బాగా చేసిందండి పత్తం కూడా. అంటే పసుపుండలు మింగడం, గానుగ నూనె తాగడం, అంటే ఇవి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి కదండి. నడువు నొప్పరిగా ఉండదు, పొట్టలో నొప్పరిగా రాదు అని చెప్పి గానుగ నూనె తాగడం. పప్పు నూనె అండి, నువ్వుల నూనె, గానుగ నూనె. అంటే చాలా బాగా చేసిందండి పాప పత్యమైతే. ఇదిగోండి నేనైతే నా వంటలు మొదలైపోయి చికెన్ ఫ్రై చేశానండి. అలాగే బీరకాయ పచ్చిరొయ్యలు కర్రీ చేశాను. అలాగే ఫుల్ మకానా, జీడిపప్పు అండి. తినలేని వాళ్ళు ఉంటారు కదా నేసి, అందుకని. ఇదిగోండి మా మేనగోళ్ళు వచ్చేసి నేను వండుతానంటది, వీడియో తీస్తానంటదండి నాకు. అన్నీ కూడా అందరూ వచ్చారు. మా అమ్మగారు, మా మరదలు వాళ్ళ పిల్లలిద్దరూ వచ్చారండి. మా దినేష్ తెలుసు కదండి మీకు, భార్గవిని. ఇటే ఎక్కువ చూశారు, అటు ఈ వీడియోలోనే చూస్తున్నారు మా అత్తయ్య గారు తరపు వాళ్ళు. ఇదిగోండి మా పాప ఇంట్లో అయితే దోశలు వేస్తుందండి టిఫిన్. మేము బయట అయితే వంటలు చేస్తున్నాం. నేను సేమియా కాసానండి, అలాగే గారెలు వేసాం, అలాగే బూందీ లడ్డు, అలాగే మనం బూందీ లడ్డూను ఇంకోటి నెక్స్ట్ మినప్పిండి జాంగ్రీ అండి, అది వేసామండి. నేనైతే సారి పంచి పెట్టుకోవడానికి అని చెప్పి మిఠా ఉండ జాంగ్రీ, మినప్పిండి జాంగ్రీ, సేమియా అని చెప్పి పంపాను. ఈ వంటలేమో ఇంట్లో వాళ్ళకి అని చెప్పి. ఇదిగోండి పలావ్ తాలింపు పెడుతున్నానండి. ఇది కూడా నేను చేసేస్తానని అన్నిటిలోని దూరిపోద్దండి మా భార్గవి. నేను తిప్పేస్తాను, నేను చేస్తాను పని అని అంటది. ఇదిగోండి చాలా బాగా కుదిరినాయండి వంటలన్నీ కూడా. ఈజీగా చేసేస్తానండి నేను. వంట అంటే ఈజీయే, ఏ పని అన్నా అంటే కొంచెం పై పని అంటే కష్టంగా నాకు. ఇదిగోండి పని అంతా అయిపోయింది. వంట పట్టుకెళ్ళి అక్షింతలు వేసి మళ్ళీ మూకుట్లో అన్నం పెట్టాం కదండి. పాపకైతే నేను కాజు బర్ఫీ అంటే ఇష్టం అని చెప్పింది. సర్లే బాగానే చెప్పింది అయితేనని చెప్పేసి ఈ కాజు బర్ఫీ కూడా మా తమ్ముడు ఎన్ని షాపులు తిరిగి తణుకులో తెచ్చారండి. తెచ్చాక ఇంకా మన్నాడే ఇంకా ఇదిగోండి ఇలాగ మూకుట్లో అన్నం అని ఇలా పెడతారని చెప్పాను కదా. వాళ్ళ అమ్మమ్మగారు పెట్టిన తర్వాత పెద్దమ్మని కదండి నేను పెట్టానండి. నేను పట్టుకెళ్ళి అన్నీ కూడా పాపకి మూకుట్లో ఇలా పెట్టాలంటండి. బాగా కుదిరినాయండి అన్నీ కూడా, అన్ని వంటలు కూడా. సేమియా అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయి. లడ్డు, మినప్పిండి జాంగ్రీ అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయండి. ఫ్రెష్గా చేసి ఇచ్చారు. మా అమ్మగారి ఇంటి దగ్గరే పిండి వంటలు ఉంటారు కాబట్టి
ఇదిగోండి. అలాగే మా సందులో అదే మా అత్తగారి ఇంటి దగ్గర సాయి అని ఉంటారండి, వాళ్ళ అమ్మమ్మ గారు. ఆ అమ్మమ్మ గారు కూడా ఆ వేళ భోజనం పెట్టారు. తర్వాత రోజు చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే. ఈ డెకరేషన్ గురించి అయితే మీకు ప్రత్యేకంగా చెప్పాలి. మా మధ్యగారి ఫ్రెండ్స్ అండి. ఇదంతా కూడా ముదురు ఆకు, కొబ్బరాకులతో, లేతాకులతో చేసిన డెకరేషన్ అండి. ఇదంతా కూడా తాటేకులతో. అలాగే అరటికాయ ఆకులు తీసేసి తొండం ఉంటుంది కదండి, తొండంతో చేసిన డెకరేషన్ అండి. నైట్ అంతా చేశారండి. ఈవినింగ్ మొదలుపెట్టారు, 8కి మొదలెట్టారు. 7:30 దాకా, అదే 5:30 6:30 అన్నారండి అప్పటి వరకు జరిగిందని. ఇదిగోండి అంతా రెడీ అయిపోయాక సరదాగా మేము లోపల ఉన్నామండి, ఇంట్లోనే చేసాం ఫంక్షన్ అంతా కూడా. ఇరికైనా సరే అక్కడే కడగానే ఉందండి. చాలా బాగుంది, చాలా బాగా చేశారు డెకరేషను. ఇదిగోండి మా తోటకోళ్ళే పెళ్లి కూతురులాగా ఉందని మేము నవ్వుతున్నాం కూర్చుని. మా వారు ఉంటే ఎక్కడుంటే అక్కడ నవ్విచ్చేస్తారు కదా, ఆయన కూడా మరదలతో అందరితో సరదాగా ఉన్నారు. మేము ముగ్గురు తోటకోళ్ళం కూడా ఈ 7 రోజులు కూడా చాలా సరదాగా గడిచిందండి. ఇన్ని రోజులు కలిసిమెలిసి ఉండడం ఇదే ఫస్ట్ టైం ఏమో మేము అనుకుంటున్నాం. లేకపోతే ఎవరికాలకి డ్యూటీలని మాకు కుదరదు అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడే ఉండేవాళ్ళం. ఇదిగోండి అందరం కూడా ఇలా రెడీ అయ్యాం. వాళ్ళ అమ్మమ్మే తీస్తాను నేను ఫోటో అని చెప్పేసి తీసిందని, తన ఫోటోలను పిన్ని నేను పంపిస్తానంటే కాదన్నది. ఇదిగోండి మళ్ళీ మా పిల్లలండి వీళ్ళు, మా వారు వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు, వీళ్ళందరూ 5గురు పిల్లలు. ఇదిగోండి మా అత్తయ్య గారు. ఈ వీడియో అయితే ఫుడ్ వీడియో అండి. ఇది ఆ వేళ భోజనం అండి, వెజ్జేనండి, మొత్తం కూడా వెజ్జే. ఇలా బూర్లు, మిరపకాయ బజ్జీ, స్వీట్లు, ముద్దపప్పు, కర్రీస్ అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయండి. ఇవి నేను షార్ట్లో పెడదాము, లాంగ్ పెట్టను అనుకున్నానండి వీడియో. కానీ మా బాబుని తీసుకురారా వీడియో అని చెప్పేసి అంటే మా అబ్బాయి ఏమో లాంగ్ వీడియో తీసుకుని వచ్చాడండి ఆ జనంలో. ఇంకా నాకు వీడియో తీయడానికి, ఫోటోలు తీయడానికి ఏమీ లేదు. నాకు వీలైనంత మట్టికి నేను తీసినవన్నీ కూడా మీకు చూపించడానికి ఇలాగా సరదాగా ఒక చిన్న వీడియోలాగా నేను చేశానండి. ఫస్ట్లోనే మేము ముందు మా అత్తయ్య గారు చూడండి వెళ్ళి చూడలేదు కదా అని చెప్పేసి అన్నారు డెకరేషన్ మా అత్తయ్య గారు. అప్పుడు మేము తోటకోళ్ళు అందరం కూడా లోపలికి వచ్చి సరదాగా మా వారు కూడా స్టిల్లులు దిగారు. అసలు స్టిల్లులు కూడా దిగారు, మా చిన్న తోటకోళ్ళు దిగడం, మేము దిగడం, అలాగే తోటకోడలం కూడా దిగామండి. ఇదిగోండి మా వారు, నేను, మా పాప దిగాం. ఇదిగోండి మేము ముగ్గురు తోటకోళ్ళం. అలాగే డెకరేషన్ కూడా చాలా చాలా బాగా జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.